రేవంత్ రెడ్డి గారు అంటే రియల్ హీరో. మీలాగా ఎవరో పేపర్ ఇస్తే చదివేసి ఎవరు రాసిస్తే చెప్పేసే నాయకుడు కాదు. అహంకారంగా మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీ బీఆర్ఎస్ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ షోని మర్చిపోకండి. 88 స్థానాలతో టీఆర్ఎస్ గెలిచి 2018లో 15 మంది చెప్రాజ్ గారు అందులో జాయిన్ చేసుకొని 106 మంది అయిన తర్వాత మేము కేవలం అప్పుడు 5 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండే. 2023 ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కేవలం 5 మంది మాత్రమే ఉండే. 106 మంది ఉన్న మీరు 39కి పడిపోయి 6 మంది ఉన్న శాసనసభ్యులు 64 మంది వచ్చిన సినిమా హిట్టా కాదా? రేవంత్ రెడ్డి 1 2023 వచ్చిన సినిమా, రేవంత్ రెడ్డి 2 అంతకు మించి 100 స్థానాలు గెలిచి బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. బాహుబలి 1 ఏ విధంగా అయిందో బాహుబలి 2 అంతకు మించి కలెక్షన్లు వచ్చినాయి. కాబట్టి అది తెలుసుకొని మాట్లాడండి. కోతల రామారావు గారు అలియాస్ కల్వకుంట్ల తారక రామారావు గారు. రియల్ హీరోకి రియల్ హీరోకి తేడా తెలియని ఒక అహంకార రాజకీయ నటుడు కేటీఆర్. ఒక అహంకార రాజకీయ నటుడు. ఎన్ని బొంకలు మాట్లాడినా, ఎన్ని తిరకాసులు మాట్లాడినా, ఎన్ని ఒక్క తింకర మాట్లాడినా కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ 4 కోట్ల ప్రజలు మర్చిపోయారు. మేకప్లు వేసుకొని, బట్టలు ఇస్త్రీ చేసుకొని, స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారికి ఎలాంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేని యనుమల రేవంత్ రెడ్డి గారికి ఆకాశానికి ఎంత ఎత్తునో అంత ఎత్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నక్కకు నాగలోకానికి కూడా తేడా ఉంది. ఇంకా మర్చిపోకండి, కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కోతల రామారావు గారు బీఆర్ఎస్ సినిమా డిజాస్టర్. ఆడియో లాంచ్ బాగా చేశారు, కలెక్షన్ నిల్లు. ఏ సెంటర్లకు కూడా మీ సినిమా ఆడదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని మహారాష్ట్ర వెళ్ళిర్రు, అటర్ ఫ్లాప్ అయింది. ఆంధ్ర వెళ్ళిర్రు, డిజాస్టర్ అయింది. తెలంగాణలో తుడుచుకుపెట్టుకుపోయిర్రు. ఇక మీరు మాట్లాడతారు సినిమాల హిట్ల గురించి, సినిమాల ఫ్లాప్ల గురించి. ఆడియో లాంచ్ అప్పుడే మీ సినిమా అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కొంచెం ఆ కల్వకుంట్ల రామారావు గారికి అలియాస్ కోతల రామారావు గారికి కొంచెం బుద్ధి నేర్పండి. గాలికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, గత్తరైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేటీఆర్ని చూసి నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఏమి చేయాలి, ఈయన కోతలు వింటలేడు, ఈయన కోతల మాటలు మాండి అంటున్నారు. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు కేటీఆర్ని, బీఆర్ఎస్ నాయకులు అసహించుడు కేటీఆర్ని. ఇంకా ఎందుకు ఆ మేకపోతు గాంభీర్యాలు?
బాహుబలి 1 బాహుబలి 2 ఏ విధంగా హిట్ అయిందో, రేవంత్ రెడ్డి 1 ఏ విధంగా హిట్ అయిందో రేవంత్ రెడ్డి 2 కూడా అంతకు మించి హిట్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. కల్లకుంట్ల తారక రామారావు గారు 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి 2 సినిమా రాబోతుంది 2029లో. అప్పుడు చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. నీ కోతల మాటలు, నీ నీతుల బూతులు అప్పుడు చూసుకుందాం. ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ వంకర తింకర మాట్లాడినా కల్లకుంట్ల తారక రామారావు గారు మిమ్మల్ని మీ పార్టీ నాయకులు అసహించుకుంటారు. అది మీరు మర్చిపోకండి. Subscribe us and press the bell icon for more interesting updates.